నమస్తే, నేను మీ సివిల్ ఇంజనీర్ రామన్ రాజేష్. ఎంఎస్ లైఫ్ 600+ సిఆర్ఎస్ టీఎంటీ నుంచి ఉత్తమ నిర్మాణం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే క్రాక్స్. స్లాబ్లో క్రాక్స్ లేని వాళ్ళు ఎవరు లేరు. సో స్లాబ్ కాంక్రీటింగ్ చేసేటప్పుడు క్రాక్స్ వచ్చింది. స్లాబే కాదు, ఈరోజు కాలమ్స్లో కూడా క్రాక్స్ వస్తుంది, ఫుట్టింగ్స్లో క్రాక్స్ వస్తుంది, మనం ఏ స్ట్రక్చర్ వేసినా కానీ ఇందులో క్రాక్స్ వస్తుంది. సో ఈ క్రాక్స్కి ప్రికాషన్ అంటే క్రాక్స్ చాలా కారణాలు ఉన్నాయి. సో సర్ఫేస్లో శ్రింగేజ్ క్రాక్స్ మాత్రం నేను ఇప్పుడు చెప్పే ప్రికాషన్ అనేది కంపల్సరీ తీసుకుంటే మీకు క్రాక్స్ అనేది అవాయిడ్ అవుతుంది. సో ఆ క్రాక్స్ గురించి శ్రింగేజ్ క్రాక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. లైక్ ఈ రోజు మనం స్లాబ్ కాస్టింగ్ చేస్తున్నాం. సో టెంపరేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. స్లాబ్ చేస్తున్నప్పుడు ఆ టెంపరేచర్ని బాగా అబ్జర్వ్ చేయండి. 30 డిగ్రీ కానీ ఎక్కువ పోయేటప్పుడు టెంపరేచర్ ఎక్కువ అయిందంటే మీకు క్రాక్స్ ఫామ్ అవుతుంది. సో ఇది కూడా మనం చాలా కేర్ తీసుకోవాలి. దీంతో పాటు స్లాబ్ కాస్టింగ్ చేసుకుని వస్తున్నాము, సర్ఫేస్లో మీ క్రాక్స్ అనేది కనబడతా ఉంది. సో దీన్ని మనం అవాయిడ్ చేసే మెథడ్, ఫస్ట్ మెథడ్ ఏం చెప్తున్నాం అంటే కాంక్రీటింగ్ వేయంగానే చాలా మంది ఏం చేస్తున్నాం, కాంక్రీట్ వేసాం, దాదాపు మార్నింగ్ స్టార్ట్ చేసాం, సో ఈవినింగ్ 3-4 వరకు కాంక్రీట్ చేస్తారు. సమ్ పీపుల్స్ 12 o'clock కూడా క్లోజ్ అవుతుంది. అంటే దాదాపు ఒక 6 to 7 hours కాంక్రీట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇది అయిపోగానే అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇది తప్పు, చాలా పెద్ద తప్పు. అలాగే ఇది అండర్ కాంక్రీటింగ్ ఉన్న డ్యూరింగ్ కాంక్రీట్లోనే మీకు 1.5-2 hours తర్వాత ఇనిషియల్ సెట్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మాక్సిమం సైట్లో మనం అబ్జర్వ్ చేసింది వాటర్ నుండి ఎక్కువ కలిపేస్తున్నారు. సో అదే తప్పు. సో అలా కలుస్తూ ఉంటే మీకు సెట్టింగ్ టైం కూడా పెరుగుతుంటుంది. ఆర్ఎంసీ కూడా కాంక్రీట్ చేస్తుంటారు. అట్లా మీకు 1.5 hour తర్వాత మీకు సర్ఫేస్ అనేది సెట్ అవుతుంటుంది. అప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే సర్ఫేస్ సెట్ అవుతున్నప్పుడు మీకు లోపల కాంక్రీట్లో ఉన్న హీట్ అనేది బయటకు వస్తుంది. అంటే డీహైడ్రేషన్ అవుతుంది. డీహైడ్రేషన్ అవుతున్నప్పుడు హీట్ సర్ఫేస్ అనేది క్రాక్స్ వచ్చేస్తుంది. దాన్ని మనం హైడ్రేషన్ చేయాలి. హైడ్రేషన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే మనం బాడీ యాక్టివ్గా మనం ఆడుతూ ఉన్నప్పుడు, రన్నింగ్, వాకింగ్ అట్లా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ స్వెట్టింగ్ అయిపోయి ఆ బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోతుంది. ఇప్పుడు దాగం వేస్తుంది. వాటర్ తాగకపోతే మనం కింద పడిపోయే అవకాశం కూడా ఉంది. సో వాటర్ తాగగానే బాడీ హైడ్రేట్ అవుతుంది. సో అదే విధంగా కాంక్రీట్ కూడా డీహైడ్రేట్ అయిపోతుంది. దానికి క్యూరింగ్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. కొన్ని చోట్ల నేను అబ్జర్వ్ చేశాను, క్యూరింగ్ అనేది డైరెక్ట్ పైప్ పట్టేస్తున్నారు. పైప్ కూడా పట్టడం కరెక్ట్ కాదు. సెట్టింగ్ టైంని డ్యామేజ్ చేస్తుంది. అలాగే సర్ఫేస్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో సింపుల్ స్ప్రింక్లర్ మెథడ్ అంటే మనం పూల చెట్లకు, మొక్కలకు నీళ్ళు పోసినట్టు స్ప్రింక్లింగ్, ఆర్ మనం అగ్రికల్చర్లో స్ప్రేయర్ ఉంటుంది. అంటే ఈ రోజు అంతా డ్రోన్తో స్ప్రే చేసేది కూడా వచ్చేసింది. అలా మెథడ్ అడ్వాన్స్ టెక్నాలజీ మనం వాడి స్ప్రే చేసి కూలింగ్ ప్రాసెస్ చేస్తే ఇంకా మంచిది. సో అలాగే నాకు అంత బడ్జెట్ లేదన్నప్పుడు చిన్న పంపు కూడా తీసేసుకొని ఒక పర్సన్ అపాయింట్ చేసుకొని జస్ట్ స్ప్రే చేస్తూ ఉంటే సర్ఫేస్లో మంచి పడినట్టు, అంటే మీకు సర్ఫేస్ లైట్గా వచ్చి పడుతుంటుంది వాటర్. సో సర్ఫేస్ కూల్ అయిపోతుంది. సో దానివల్ల సర్ఫేస్ క్రాక్స్ అనేది అవాయిడ్ అవుతుంది. ఇలాగే రిపీటెడ్లీ మనం ఈవినింగ్ వరకు చేస్తూనే ఉండాలి. ఒక 6, 7, 8 వరకు మనం కంపల్సరీ ఈ ప్రాసెస్ చేయాలి. ఇది 99% మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరు చేయట్లేదు, ఇది మిస్ అవుట్ అవుతున్నారు. ఇది ఒక్క విషయం మనం ప్రాపర్గా చేస్తే ఏ సిమెంట్ కూడా క్రాక్స్ రాదు. సో సిమెంట్ క్రాక్స్ వస్తుందని చెప్పి కంప్లైంట్ చెప్పేది పక్కకి పెట్టేసి, సో కాంక్రీట్ సర్ఫేస్లో మీ శ్రింగేజ్ క్రాక్ ఆపడానికి ప్రికాషన్ తీసుకోవడం ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఒక పర్సన్ అపాయింట్ చేసి చేయడం ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ సర్ఫేస్ మనం క్యూరింగ్ చేస్తూ ఉంటాము. సో మీ ఇనిషియల్ సెట్టింగ్ టైం అయిన తర్వాత ఒకవేళ ఈ క్రాక్స్ వస్తే డెవలప్ కాకుండా స్టాప్ చేయాలి. అప్పుడే ఏం చేయాలంటే సర్ఫేస్లో మీకు లైన్స్ అంటే చిన్న చీపర్ గడ్డ కానీ చిన్న మీకు బైండింగ్ వర్తం తయారు చేసే చిన్న టూల్ ఉంటుంది. సో పంచ్ అంటారు. ఆ టూల్ పెట్టి మీకు చిన్న గీతలు వేయాలి. నీట్గా గీతలు వేసుకొని పోవాలి. మీకు అలాంటి గీతలు వేసినప్పుడు మీకు శ్రింగేజ్ క్రాక్స్ అనేది ఫామ్ అవ్వకుండా అవాయిడ్ అవుతుంది. సో ఒకవేళ అలా కూడా శ్రింగేజ్ క్రాక్స్ వచ్చింది మీకు కనబడిందంటే చిన్న ట్రవల్ అంటే టాపీ తీసుకొని సర్ఫేస్లో లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి మీకు సర్ఫేస్ను ఫినిష్ చేస్తే మీకు క్రాక్స్ అనేది అవాయిడ్ అవుతుంది. ఇలా వంటి ప్రికాషన్ ఎవరు చేయట్లేదని 99% మనం ఇండివిజువల్ హౌస్ ఓనర్స్ అంటే హౌస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కానీ, బిల్డర్స్ కానీ, మేసన్స్ కానీ ఇలాంటి చిన్న ప్రికాషన్ మనం అవాయిడ్ చేయడం వల్ల బిల్డింగ్లో కాంక్రీట్ డ్యూరబిలిటీ అనేది పోతుంది, లాంగ్ లాస్టింగ్ అనేది మిస్ అవుట్ అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకండి. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మా టెక్నికల్ టీం ఉన్నారు, కింద స్క్రోల్ అవుతున్న మనం టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు సర్వీస్ అందిస్తారు. లేదా సైట్ విజిట్ కూడా చేసి మీకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.